ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థించే సమయాలు ఉన్నాయి, ఆజ్ఞాపించే సమయాలు ఉన్నాయి. నీకు తెలుసా? నీ ప్రార్థన గదిలో సంపూర్ణంగా నువ్వు దేవునితో అంకితమై ప్రార్థన చేయాలా. నువ్వు బయటకు వచ్చినప్పుడు యుద్ధరంగంలో ఉన్న వాళ్ళని నువ్వు ఆజ్ఞాపించాలా, సృష్టించే వాక్కు జారీ చేయాలా. యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్రను మనం గమనిస్తే రాత్రంతా తండ్రితో గడిపి ప్రార్థించే బయటకు వచ్చిన తర్వాత ప్రజలను స్వస్థ పొందాలని ఆజ్ఞాపించారు. సముద్రాన్ని మిక్కిలి నిమ్మలం గమని ఆజ్ఞాపించారు. దయ్యాలు విడిచి పొమ్మని ఆజ్ఞాపించారు. ఆయన శిష్యులుగా పిలిచి వారిని మత్తయి 10:1 అపవిత్రాత్మ వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చారు. అపోస్తుల కార్యం 3:6 వరకు చూస్తే, పేతురు వెండి బంగారాలు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను అంటాడు. ఏం కలిగి ఉన్నది ఆయనకి? నజరేయుడైన యేసుక్రీస్తు నామం. అది మనం కూడా పట్టుకోవాలి. నజరేయుడైన యేసుక్రీస్తు నామం చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదాలు చీలమండలు బయలు పొందెను. వాడు దిగ్గున లేచి నడిచాను. గంతులు వేయచ్చు దేవుడు స్తుతించాడు. ఎంత గొప్ప కార్యం జరిగిందని. వారితో కూడా దేవాలయంలోకి వచ్చాడు. అంతకుముందు దేవాలయం బయట భిక్షమెత్తుకునేవాడు, ఇప్పుడు దేవాలయంలోకి ప్రవేశించాడు. అపోస్తుల కార్యం 9:40-43 వరకు చూస్తే, మృతమైన స్త్రీ శవమును తబిత లెమ్మని ఆమె కన్నులు తెరిచి పేతురుని చూసి కూర్చున్నట్లు మనం చూస్తాం. అపోస్తుల కార్యం 14:8-11 చూస్తే, లుస్రాలో ఉన్న కుంటివారితో పౌలు లేచి నిలబడు అని ఆజ్ఞాపించినప్పుడు, దేవుడు నీలో నివసించున్నాడు కాబట్టి ఆయన నువ్వు చెప్తే చేస్తాడు. తప్పకుండా అది నీ కోసం ఏదైనా కానీ నువ్వు స్వతంత్రించుకోగలవు. నీ ద్వారా తాను బయలుపరచుకోవడానికి ఆయన చూస్తున్నాడు. నీ హృదయంలో, మనసులో నీవు ఏవి గర్భంను ధరిస్తావో అవి నిజమైన పరిస్థితిలోకి నీకు వస్తాయి. పాలాంగిచో గారు రోగులను స్వస్థపరచమని బైబిల్ చెప్తోంది. యాకోబు పత్రికలో విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని అన్నాడని ఆయన స్పష్టంగా మాట్లాడతారట. కాబట్టి తన సంఘంలో పరిశుద్ధాత్మ నడిపింపు బట్టి రోగులను బాగు చేస్తుంటారట. వారి ముందు నిలబడి నువ్వు స్వస్థత పొందావు, లేచి నిలబడు అంటాడంట. వివిధ రకాలైన స్వస్థతను ప్రకటించినప్పుడు వారు వందలాది మంది స్వస్థత పొందుతారు. చాలామంది ఆయన దగ్గరికి వచ్చి అంటారంట, నీకు విశ్వాస వరం ఉందా, స్వస్థపరిచే వరం ఉందా అని అడిగినప్పుడు ఆయన పరిశుద్ధాత్మలో 9 వరాలు ఉన్నాయి, ఆయన నాలో నివసిస్తున్నారు, ఆ పరిశుద్ధాత్మ ద్వారా తాను ప్రత్యక్షపరచుకుంటున్నారు. పరిశుద్ధాత్మనికే కానీ నాకు ఏ వరాలు లేవు. నాకున్న వరం ఏంటంటే నేను విధేయత చూపిస్తాను, నేను ధైర్యంగా ప్రకటిస్తాను. ఆ వరాన్ని బట్టి ముందుకు వెళ్తున్నాను. అప్పుడు పరిశుద్ధాత్మ సహకారి ముందుండి వెంట జరుగుతున్న సూచ్యక్రియలకు వాక్యాన్ని స్థిరపరుస్తుంటారని ఆయన చెప్తూ ఉంటారంట. మార్క్స్ వార్త 16:20 మనకు కూడా మనం ఆ విధంగా మనం నిలబడాలి. ఆత్మసంబంధ ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాలని దేవుడు చెప్తున్నాడు. చూడండి, 100 ఏళ్ళ అబ్రహాం, 90 ఏండ్ల శారా, ఇస్సాకు పొందుకోవడానికి చాలా ఆసక్తికరమైన విషయాలు మనం చూస్తాం. ఆదికాండం 18:11 శ్రీధర్మం శారాకు నిలిచిపోయింది కనుక శారా నేను బలం ఉడికిన దాన్ని నాకు సుఖం కలుగుతుందా అని ఆమె సందేహించినప్పటికీ వృద్ధుడై ఉన్నాడని ఆమె నవ్వుకున్నది. అంతటి యెహోవా అబ్రహాంతో అంటాడు, వృద్ధురాలైన నేను నిశ్చయంగా ప్రసవించదనా అని శారా నవనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదకు ఈ కాలానికి నిర్ణయ కాలంలో ఎద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారా కుమారుని కనను అని. శారా భయపడి నేను నవ్వలేదంటే, లేదు నువ్వు నవ్వావంటారు. ఇద్దరూ నమ్మలేకపోయారు కానీ దేవుడు వారిలో ఆ నమ్మకం పుట్టే మార్గం చేశాడు. ఆదికాండం 15:4-6 వరకు చూస్తే, యెహోవా వాక్కు అతని యొద్దకు వచ్చినప్పుడు అబ్రహాం వెలుపలకు తీసుకుని వెళ్ళి నువ్వు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రాలను లెక్కించమంటాడు. నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం ఇలాగుందని చెప్పాను. అతడు యెహోవాని నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అవే దృశ్యాలు అతని మనసులో అనేక సార్లు కలిగి అవి అతని కలలుగా దృశ్యాలుగా మారిపోయాయి. ఆత్మీయ భాష అయిన దర్శనాలు, కళలు అతని 100 ఏళ్ల శరీరాన్ని అధికారం పొందడం ప్రారంభించాయి. అతని వృద్ధదేహం మారిపోయింది. అతను నక్షత్రాలు చూసినప్పుడల్లా అతను చూడగలిగిందంతా తన బిడ్డల్ని. వారంతా అతనికి తండ్రి అని పిలుస్తున్నట్లు ఇదే అతని కన్నుల ముందు తిరుగుతుంది. అబ్రహాం అంత మార్పు ఎవరు తేగలిగారు? పరిశుద్ధాత్మ మాత్రమే మన మనసులో మార్పు శరీరం మీద పనిచేలా చేస్తాడు. 90 ఏళ్ల శారా
ఆదికాండం 22వ వచనం చూస్తే గెరార్ రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకున్నాడు. అంటే ఆమె యవనమురాలుగా ఆమె శరీరంలో సౌందర్యం తగ్గలేదు. పరిశుద్ధాత్మ తేలికగా చేయగలదు ఏదైనా మనకు బయట చేయలేని పనులు. అంటే మన శరీరంలో ఏది కార్యాలు అవ్వాలన్నా పరిశుద్ధాత్ముడు మన శరీరంలో చేయాలని మనం ప్రయాసపడక్కర్లేదు. ఆయనకు పూర్తిగా అప్పగించుకుంటే చాలు. దేవుడు మనలో ఒక దర్శనాన్ని కలను సృజించి అది అంతరంగంలో ఊహలు మార్చేలా చేస్తాడు. హెబ్రీ 11:12 వచనాలు మనం చూసినట్టు విశ్వాసం బట్టి సారా వాగ్దానం చేసిన నమ్మదగిన వాడిని ఆమె నమ్మింది కనుక తన వయస్సు గతించినప్పటికీ గర్భం ధరించుకోవడానికి శక్తి పొందింది. అందుచేత మృతతుల్యమైనవి ఆమె నుండి సంఖ్యకు మించిన ఆకాశ నక్షత్రం వలె సముద్రం అందలి లెక్కింప శక్యం కాని సంతానం కలిగింది. బైబిల్లో 8,000 వాగ్దానాలు ఉన్నాయి. నీకు కావలసిన వాగ్దానంలో నీవు మనసును ఆజ్ఞాపించుకో. ఈ వాగ్దానం నెరవేర్చడానికి ఆయనకు సమస్తము సాధ్యమే అని పరిశుద్ధాత్మలో సంభాషించు. పరిశుద్ధాత్మ పనిచేయడం ఆరంభమవుతుంది. మనంతటా మనం ఏమీ చేసుకోలేము. మహిమకరమైన ఆనందం మన ఎదుట ఉంది. దాని కొరకు మనం ఏమీ చేయనక్కర్లేదు. సమస్తమును ప్రభువే చేసేశారు. ఆయనను అంగీకరించితే చాలు. నీవు ఈ భూలోకంలోని దీవెనలు పరలోకపు దీవెనలు పొందుకుంటావు. ఇక ఆలస్యం ఎందుకు? అలా చేస్తావా? నీదైన దీవెనలు పొందుకుంటావా? మా ఉన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మా ప్రియ రక్షక, విశ్వాసం బట్టి అన్ని విషయాల్లో చాలిన దేవుడిగా ఉన్నావు ప్రభా. మాతో మాట్లాడినావు, మమ్మల్ని ధైర్యపరిచినావు, మాలో నిలిచి ఉండమని వేడుకుంటున్నావు ప్రభా. తండ్రి, పాపం చేయటకు ప్రేరేపించే ప్రతి చీకటి ఆత్మలను బంధిస్తున్నాం ప్రభా. మమ్మల్ని జయ జీవితం దయచేయమని వచ్చిన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి నీతి మార్గములను నడిపించండి. నీ ప్రేమతో మమ్మల్ని తండ్రి బంధించి నీ పరిశుద్ధాత్మ శక్తితోటి సంతోషపడినట్లు సహాయం చేయండి. మేము మా కుటుంబంలోని ఆశీర్వాదకరంగా ఉండుటకు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు తండ్రి దేవా, ఏ దీవెన మాకు అవసరమైందో ఆ దీవెనలో మేము నమ్మకం కలిగి నీ యందు నమ్మిక ఉంచి తండ్రి నీ ఒక దైవిక మార్గంలో నడుస్తూ మమ్మల్ని మేము ఏ విధంగా ఉంచారో ఆ విధంగా మేము ఉండగట్టుకు మాకు శక్తి లేదు ప్రభా. అంతేగాని మేము త్వరగా విసిగిపోతున్నప్పటికీ తండ్రి నువ్వు సహాయము మాకు తప్పక దయచేస్తావు ప్రభా. నీ జ్ఞానాత్మతో నింపండి. నీ వాక్యం ద్వారా ప్రతిరోజు మాతో మాట్లాడుతూ నీ జ్ఞానం మాకు దయచేసినందుకు వందనాలు దేవా. మాకు వ్యతిరేకమైన తలంపులు ఏవి వచ్చినప్పటికీ వాటిని యేసునామంలో మేము వాటిని వెళ్ళగొడుతున్నాం ప్రభా. నీ యొక్క దాని శక్తిని బట్టి మేము ఆశ్రయిస్తున్నాం. మా శక్తి కాదు ప్రభా, మా బలం కాదు. నీ యొక్క కృప ద్వారానే నువ్వు సమస్త కార్యాలు చేయగలవని నీకు అప్పజెప్పుకోతూ యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమె.